4G 5G వాస్తవంగా అన్ని నెట్వర్క్లు అటు జియో దగ్గర నుంచి ఎయిర్టెల్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఆ రూట్కు పోతే బిఎస్ఎన్ఎల్ ఇప్పటిదాకా లేదు, కానీ ఇప్పుడు సీరియస్గా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే 50 లక్షలు దాటాయి మొబైల్ కనెక్షన్లు బిఎస్ఎన్ఎల్. రాష్ట్రంలో 4300 చోట్ల 4G సేవలు వచ్చినాయి. మరో 6 నెలల్లో 5G సేవల దిశగా కూడా అడుగులు పెట్టబోతున్నారు. ఓవరాల్గా 1.5 లక్షల ప్రస్తుతం రాష్ట్రంలో బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయి. అలాగే 50 లక్షల బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే 2022-23లో బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆదాయం 700 కోట్లు. అది 23-24కి వచ్చేటికి 1000 కోట్లకి వస్తుందన్నటువంటిది అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపుకి చాలామంది ఏదైతే జియో రేట్లు పెరగడం, ఇంకో పక్కన చాలామందికి అంబానీ ఈ కొడుకు పెళ్లి తర్వాత ఒక అసంతృప్తి వచ్చింది, ఒక అసహనం కూడా వచ్చింది. వీటన్నిటి ఇంపాక్ట్ ఇటు సంఘ్ అభిమానులు, ఇటు కమ్యూనిస్ట్ అభిమానులు అంబానీ మీద కసితో, సంఘ అభిమానులు ఈ మధ్యన ఇతని మీద విరక్తితో బిఎస్ఎన్ఎల్ వైపు టర్న్ అవుతున్నారు. ఇంకోటి దేశభక్తి, స్వదేశీ అన్నటువంటి కాన్సెప్ట్, అంటే అది స్వదేశీనే ఇది స్వదేశీనే, ప్రభుత్వ రంగ సంస్థలు బాగు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వీటి ఇంపాక్ట్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పుంజుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇది సక్సెస్ఫుల్గా వినియోగించుకోవాలి బిఎస్ఎన్ఎల్.